హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట వేడి వేడిగా గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేసి చూడండి. 10 నిమిషాలలో సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడు ఉప్పు, 2 రెబ్బల వరకు కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిలంతా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 4 లేదా 5 పచ్చిమిర్చి, వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని వీటన్నింటిని ఇలా మిక్సింగ్ చేసుకునే గరిటెతోనైనా ఇలా చేతితోటైనా బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం సరిపోయిందా లేదా అని రుచి చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అయితే ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా కలుపుకోవాలి. ఒకటే సరిపోయకుండా కొంచెం పోసుకుంటూ పిండిని అయితే బాగా పిసకాలండి. చూడండి, పిండి అయితే ఇలా ఉండాలి. మరి పల్చగా కాదు, మరి గట్టిగా కాదు. ఇలా మనకు దోశ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇంతలో మనము డీప్ ఫ్రైకి సరిపడు నూనె వేడి చేసుకొని పెట్టుకోవాలండి. నూనె వేడయ్యాక ఒక స్పూన్ సహాయంతోనైనా గంటెతోటైనా ఈ పిండిని ఇలా గంటెతోటి వేసుకోవాలి. ఈ స్నాక్స్ చూడడానికి షేప్ అవుట్ ఉంటేనే మనకు చూడడానికి బాగుంటుందండి. మీకు షేప్ కావాలనుకుంటే షేప్లోనైనా వేసుకోవచ్చు, షేప్ లేకుండానైనా చాలా బాగుంటుంది. మనం గరిటెతో వేసుకోవడం వల్ల దానికి కావాల్సినంత పిండి అయితే వచ్చేస్తుందండి. వేడి నూనెలోనైతే వేస్తున్నాం కదా, ఇలా మంచిగా 2 వైపులా కాల్చుకొని నూనె లేకుండా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మిగిలిన పిండిని సేమ్ అదే విధంగా ఈ నూనెలో ఇలా గంటెతోటి పోసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాతకి ఇంకో వైపు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఈవినింగ్ టీ టైంలో కానీ వర్షాకాలంలో కానీ వర్షం వస్తున్న టైంలో ఈ స్నాక్స్ తిన్నామంటే భలే రుచిగా ఉంటున్నాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చినాయో తప్పకుండా చేయండి. ఎంతో రుచికరమైన ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సాయంత్రం పూట వేడి రెసిపీని పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్ అండి, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్.